కూలుంబ్స్ లా. కూలుంబ్స్ లాని మనము ఫస్ట్ Q1 Q2 అనేవి 2 పాయింట్ ఛార్జెస్ అనుకుందాం. ఇవి పాయింట్ ఛార్జెస్ Q1. వీటి మధ్య డిస్టెన్స్ R అనుకుందాం. మనకి మామూలుగా దీని యొక్క నిర్వచనం ప్రకారం ఏంటి, 2 విద్యుదావేశాల లబ్ధము ఏమిటి, దానికి ఫోర్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. దేనికి? ఫోర్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం? F ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2. నెక్స్ట్ దీనిలో సెకండ్ పార్ట్ వచ్చి ఏంటి, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 పాయింట్ ఛార్జెస్ ఈజ్ ప్రపోర్షనల్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. దేనికి? దాని యొక్క దూరం యొక్క వర్గానికి ఇన్వర్స్లీ విలోమానుపాతంలో ఉంటుంది. దీన్ని ఎలా రాస్తాం? F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². ఇప్పుడు మొత్తాన్ని మనము కలిపి రాస్తే F ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2/r². ఇది Q1 Q2/r². Q1 Q2లు అనే విద్యుదావేశాలు, R అనేది వాటి మధ్య ఉన్న డిస్టెన్స్. అయితే ఇప్పుడు దీన్ని మనకు ఇట్లా కూలుంబ్స్ లాని వివరణగా ఇలా మ్యాథమెటికల్గా ఇలా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి గాస్ లా. ఈ గాస్ లా అంటే ముందు మనకి దీనిలో గాస్ లా యొక్క స్టేట్మెంట్. గాస్ లా స్టేట్మెంట్ ఏంటంటే, ఏదైనా ఒక సంవృత వలయంలో ఆ తలానికి లంబంగా ఉన్న మొత్తం విద్యుత్ అభివాహం విలువ ఆ తలము లోపల ఉన్న మొత్తం ఆవేశానికి 1/ε రెట్లు ఉంటుంది. ఆ తలము లోపలనున్న మొత్తం ఆవేశానికి 1/ε రెట్లు ఉంటుంది. ఇంకొకసారి డెఫినేషన్ చెప్తాను చూడండి. ఏదైనా ఒక సంవృత వలయంలో ఆ తలానికి లంబంగా ఉన్న మొత్తం విద్యుత్ అభివాహము విలువ ఆ తలం లోపలనున్న మొత్తం ఆవేశానికి 1/ε రెట్లు ఉంటుంది. 1/ε రెట్లు ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? ఇంగ్లీష్లో వచ్చేసి ది టోటల్ నార్మల్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ 1/ε0 టైమ్స్ ద టోటల్ ఛార్జ్ Q enclosed within the surface. ది టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, దీన్ని పై చేత సూచిస్తాం, ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ 1/ε0 టైమ్స్ ద టోటల్ ఛార్జ్ Q enclosed within the surface. దీన్ని మ్యాథమెటికల్గా ఎలా రాస్తామంటే చూడండి. మామూలుగా ఏదైనా ఒక సంవృత వలయంలో ఈ గాస్లా అప్లికేబుల్ అవ్వాలంటే మనం ఏది తీసుకున్నా క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి. అంటే ఆకారం ఏదైనా ఉండొచ్చు. చూడండి, ఇదొక ఆకారం. అలాగే అంటే ఇది ఇరెగ్యులర్ ఆకారంగా ఉంది. అట్లాగే సిలిండ్రికల్గా తీసుకోవచ్చు. అలాగే కోన్ షేప్లో కానీ సర్కిల్ షేప్లో కానీ ఏదైనా క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి. ఈ క్లోజ్డ్ సర్ఫేస్లకు మాత్రమే ఈ గాస్లా అప్లికేబుల్ అవుతుంది. అర్థమైందా? ఏదైనా ఒక సంవృత వలయంలో ఆ తలానికి లంబంగా ఉన్న మొత్తం విద్యుత్ అభివాహం విలువ ఆ తలం లోపల ఉన్న మొత్తం ఆవేశానికి 1/ε రెట్లు ఉంటుంది. దీన్ని ఇప్పుడు మ్యాథమెటికల్గా చేస్తామంటే
విద్యుత్ అభివాహము పై ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు ఏమనుకున్నాం, తలం లోపల ఉన్న మొత్తం విద్యుదావేశం క్యూకి 1/ε రెట్లు ఉంటుంది. 1/ε రెట్లు ఉంటుంది. 1/ε ఎప్సిలాన్ నాట్ రెట్లు ఉంటుంది. పై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ 1/ε. ఇది ఏంటి ఏమంటారు, గాస్లా. గాస్లా అయితే ఏమనుకున్నాం, గాస్లాని ప్రూవ్ చేయాలంటే ఏదైనా క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి. అది ఇర్రెగ్యులర్ షేప్ అవ్వచ్చు, సిలిండర్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, కోన్ అవ్వచ్చు, ఏదైనా అలాంటి వాటికి మాత్రమే ఈ గాస్లా అప్లికేబుల్ అవుతుంది. అయితే దీనిలో మనకి దీని గురించి గాస్లాని పూర్తిగా మనం వివరణ చేయాలంటే 4 విషయాలు మనకి బాగా తెలియాలి. విద్యుత్ అభివాహము, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, విద్యుత్ క్షేత్రం అంటే ఏంటి, విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ అంటే ఏంటి, వీటి గురించి మనకి తెలియాలి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అర్థమైంది అనుకున్నాం. చూడండి, ఏదైనా సంవృత వలయంలో తలానికి లంబంగా ఉన్న మొత్తం విద్యుత్ అభివాహం విలువ ఆ తలం లోపలనున్న మొత్తం ఆవేశానికి, ఇది మొత్తం ఆవేశం క్యూకి, ఆ తలం లోపల ఉన్న మొత్తం ఆవేశానికి క్యూకి 1/ε రెట్లు ఉంటుందని ఇది గాస్లా స్టేట్మెంట్. నెక్స్ట్ దీనిలో వచ్చేసి మనం విద్యుత్ క్షేత్రం అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్. విద్యుత్ క్షేత్రం, ఈ విద్యుత్ క్షేత్రంలో మనకు విద్యుత్ క్షేత్రం యొక్క డెఫినేషన్ ఏంటి, ఒక ఆవేశం యొక్క ప్రభావం ఎంతవరకు ఆవరించి ఉంటుందో, వ్యాపించి ఉంటుందో దీనినే ఏమంటారు, విద్యుత్ క్షేత్రం. ఇంగ్లీష్లో వచ్చేసి ఏమంటాం, ఇంగ్లీష్లో ద స్పేస్ అరౌండ్ ఏ చార్జ్ when the influence of the charge can be felt is called electric field. The space around a charge when the influence of the charge can be felt is called electric field. ఒక ఆవేశం యొక్క ప్రభావము ఎంతవరకు ఆవరించి ఉంటుందో, వ్యాపించి ఉంటుందో దానిని విద్యుత్ క్షేత్రం అంటారు. నెక్స్ట్ విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ దీన్ని ఈ చేత సూచిస్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఈ చేత సూచిస్తాం. దీని యొక్క డెఫినేషన్ ఏంటి, ఏదైనా విద్యుత్ క్షేత్రంలో ప్రమాణ ధనావేశం ఉంచినప్పుడు దాని మీద పనిచేసే బలాన్ని, ఆవేశంపై పనిచేసే బలాన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటారు. ఏదైనా విద్యుత్ క్షేత్రంలో ప్రమాణ ధనావేశాన్ని ఉంచినప్పుడు, ప్రమాణ ధనావేశం అంటే యూనిట్ అక్కడ 1, Q=1 ఆవేశాన్ని ఉంచినప్పుడు ఆ ఆవేశంపై పనిచేయుచున్న బలాన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటారు. దీన్ని మ్యాథమెటికల్గా ఎలా రాస్తాం, E=F/Q అని రాస్తాం. ఏంటి, దీనికి ఏమనుకున్న ధనావేశంపై
పనిచేసే బలం ఫోర్స్ని, దీనికి యూనిట్స్ ఏంటి? న్యూటన్స్ పర్ కూలుమ్స్. ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రత. విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఏమనుకున్నాం? ఏదైనా విద్యుత్ క్షేత్రంలో ప్రమాణ ధనావేశాన్ని ఉంచినప్పుడు ఆ ఆవేశం మీద పనిచేసే బలాన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత. దాన్ని ఇంగ్లీష్లో ఏమనుకుంటాం? ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్. ద ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ in the field is the force experienced by a unit positive charge placed at that point. In the field is the force experienced by a unit positive charge placed at that point. అది మామూలుగా ఇంగ్లీష్లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆ విధంగా చెప్తాం. ఓకేనా? ఇప్పుడు ఇవి కంపల్సరీగా మనకి ఈ గాస్లాలో ఉపయోగపడే డెఫినేషన్ కాబట్టి దాని గురించి కొంచెం మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో వచ్చి మీకు ఆ గాస్లా దాని యొక్క స్టేట్మెంట్ యొక్క దాని యొక్క డెరివేషన్ అనేది క్లియర్ కట్గా చెప్తాను. ఓకేనా?